భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఇంధన ధరల పెంపుపై హనుమకొండలో కాంగ్రెస్ ఆందోళన, మోదీ దిష్టిబొమ్మ దహనం. కర్నూలులో బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు, ఎమ్మెల్యే గండ్రా. హైదరాబాద్ రెడ్ హిల్స్ జలమండలి జీఎం కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు. దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలంలో అస్తవ్యస్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన తెలంగాణ రక్షణ సేన నాయకుడు అనిల్ నాయక్ ఈ సందర్భంగా పండించిన పంటకి కనీస భద్రత, రైతులకు తాగునీరు, వీధి లైట్లు కల్పించకపోవటం దారుణమని ప్రభుత్వాన్ని ఎండగడుతూ తక్షణమే ఆదుకోకపోతే తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున తీవ్రమైన నిరసన కార్యక్రమాలు తెలుపుతామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బోడా అనిల్ కుమార్ నాయక్, తెలంగాణ రక్షణ సేన నాయకుడిని. ఈరోజు నర్సంపేట సెగ్మెంట్ పరిధిలో ఉండే నెక్కొండ మండలం మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క రైతు యొక్క ఆవేదన ఒక్కొక్క విధంగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఒక మహిళా రైతు చెప్తుంది, అన్న మేము 2 నెలలు తీసుకొచ్చి అవుతుంది, ఇప్పటివరకు మాకు కాంటా జరగట్లేదు, గన్నీ బ్యాగులు ప్రొవైడ్ చేయట్లేదు, మా కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉంది. 4 నెలలు పంట పండించిన తర్వాత కూడా ఈ మార్కెట్ కేంద్రానికి తీసుకొచ్చి 2 నెలలు ఇక్కడే కాపలు కాయాల్సి వస్తుంది. ఏంది మా పరిస్థితి? రైతు రాజ్యం అంటున్నారు, ప్రజాప్రభుత్వం అంటున్నారు. ఈ రైతుల యొక్క గోస ఏంటి? దీన్ని ఖచ్చితంగా మీరు ముందుండి ఒక అన్నగా మీ తరపున మీ వాయిస్ని ప్రభుత్వానికి వినిపించే విధంగా మీ సహకారం కావాలని చెప్పి రైతులందరూ అడిగినప్పుడు నేను గౌరవ ఎమ్మెల్యే గారికి, నేను వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే రైతుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్త కాకుండా మీరు తగిన సమయంలో రైతులకు గన్ని బ్యాగులు ప్రొవైడ్ చేసి ప్రతి కాంటాకి 60 రూపాయలు కట్ చేసుకోవడంతో పాటు లారీలలో ఎక్కించేటప్పుడు కూడా ప్రతి బస్తాకి 20 రూపాయలు దళారులు తీసుకోవడం ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. తక్షణమే మా నెక్కొండ రైతుల యొక్క గోసని తీర్చే విధంగా మీరు సహకరించాలి. లేనిచో రైతుల యొక్క ఉసురు తగిలి ప్రభుత్వమే పడిపోయే అవకాశం ఉందని తెలంగాణ రక్షణ సేన నుంచి వెళ్ళి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ తక్షణమే ఇటువంటి ప్రక్రియని, ఇటువంటి కొనుగోలు అస్తవ్యస్త ప్రక్రియని రూపుమాపి రైతులకు మేలు చేసే విధంగా పాటుపడాలి అని విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణలో ఉండే తుమ్మల గారు, మీరు రాజకీయ అనుభవం ఉన్న ఎంతో మేధావులు, రాజకీయాలలో వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు, వారోత్సవాలు చేసుకుంటున్నారు. వారోత్సవాలు చేయడం కాదు, తుమ్మల నాగేశ్వరరావు గారు రైతుల యొక్క గోసను మీరు ఒక్కసారి వచ్చి ఫీల్డ్లలో వచ్చి మార్కెట్లలో వచ్చి ఇక్కడ రైతులతో, ఈ రైతులో ఉండే అస్తవ్యస్త వ్యవస్థను రూపుమాపి రైతులతో ఆనందోత్సవాలు చేయండి తప్ప మీరేదో 40 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి మీ యొక్క క్యాడర్ని తీసుకొని మీరేదో ఆనందోత్సవాలు, వార్షికోత్సవాలు చేయడం కాదు. రైతుల దగ్గర వచ్చి రైతులతో మమేకమై రైతుల సమస్యలను తీర్చుకుంటూ రైతుల యొక్క అస్తవ్యస్త వ్యవస్థని, కొనుగోలు వ్యవస్థని రూపుమాపి నిజమైన నాయకుడిగా ప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారిని హెచ్చరిస్తున్నాను, విన్నవించుకుంటున్నాము. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ యొక్క వ్యవస్థని ఒక్కసారి చూపియండి బ్రదర్. అస్తవ్యస్త వ్యవస్థని ఇమ్మీడియట్లీగా రూపుమాపిటట్టు మీ వంతు సహకారం అందియాలని, రేపు మీ దగ్గర వచ్చి వినతి పత్రం ఇచ్చి రైతుల యొక్క గోసని రూపుమాపే విధంగా తెలంగాణ రక్షణ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
హనుమకొండ జిల్లా కటాక్షాపూర్ త్రికూట దేవాలయంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి కాకతీయుల కాలం నాటి చారిత్రక కట్టడాలను పరిరక్షించడం అందరి బాధ్యత అన్నారు. కటాక్షాపూర్ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. త్రికూట ఆలయాలు ఉన్నాయి కటాక్షపూర్లో. సో ఈరోజు యాక్షన్ ప్లాన్లో భాగంగా పర్యాటక శాఖ తరఫున ఈరోజు హెరిటేజ్ వాక్ నిర్వహించడం జరుగుతుంది. స్థానిక కటాక్షపూర్ శివాలయాల దగ్గర కటాక్షపూర్ విలేజ్లో మన ప్రోగ్రాం చేస్తున్నాం. కాకతీయులు జనరంజన పాలన పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న స్థానికులు అందరూ కూడా ఏ వరం కోరినా గణపతి దేవ చక్రవర్తి కాలంలో కాకతీయుల ముఖ్యుడైన గణపతి దేవ చక్రవర్తి అతని కాలంలో నిర్మించిన ఎక్కువ ఆలయాలు నిర్మించబడ్డాయి. ఎందుకంటే శైవి ఇప్పుడు మీకు అందరికీ తెలిసేది ఆలయాలు కట్టించారు. ఎక్కువ ఏకశిల ఆలయాలు, అదే 1000 స్తంభాల గుళ్ళాగా ఇవి కూడా త్రికూట ఆలయాలు, 2 త్రికూట ఆలయాలు కట్టించారు. ఇక్కడ విశాలమైన కాంపౌండ్ వాల్తో మూడు లింగాలు జస్ట్ ఇంటర్లాకింగ్ తోనే సపోర్ట్ అయ్యాయి. नीलकंठाय वृषभयाय गंगाधराय पार्वतीपते नमः। బ్యానర్ తీసిన తర్వాత మనం ఫోటోస్ ఆలయం నిర్మాణం చేశాడు. దాని తర్వాత ఇప్పుడు మనం ఉన్నది అటు ప్రెసైడింగ్ డైరెక్ట్ ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ ఉందేమో మనకి విష్ణుమూర్తిది. మనకి వరంగల్ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం లో మనకి ఆ విష్ణుమూర్తి విగ్రహం ఇప్పటికీ ఉంది సార్. దాని టెర్రకోటా పార్టీ కూడా మనకి కాకతీయ కాలంకి సంబంధించి దొరికింది. సో దాదాపు ఇక్కడ ఈ ఆలయానికి 16 మంది నర్తకీమణులు ఉండేవాళ్ళు. ధూపదీప
కటాక్షపూర్ దేవాలయం చారిత్రక దేవాలయాన్ని సందర్శించడానికి హెరిటేజ్ వాక్ అనేది జిల్లా మన ముఖ్య ఈనాటి అతిథి గౌరవ శాసనసభ్యులు గారికి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మీ అందరికీ జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ విచ్చేసిన శాసనసభ్యులు గారికి మరి మా తరఫు నుంచి మేము ఎప్పుడు మీ వెంట ఉంటాం సార్. తమరు మీ యొక్క అమూల్యమైన అందరికీ నమస్కారం. స్పెసిఫిక్ గా ఈరోజు ఇక్కడ కటాక్షపూర్ లోనే ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇంత పెద్ద టెంపుల్, ఇంత పాత టెంపుల్, ఇంత కాకతీయ హెరిటేజ్, కాకతీయ కాలంకి ఇంత ముఖ్యమైన టెంపుల్ ఇక్కడ ఉంది. ఇంతకు ముందు మన లోపల ఉన్నప్పుడు మనకు అరవింద్ ఒక ఆర్కియాలజిస్ట్ ఆయన చెప్పి టెంపుల్ 2 temples ఒక ప్రిమైసెస్ లో ఉన్నాయి, ఎక్కడ కూడా లేదు. ఇదే ఒకటే ప్లేస్. సో అంత ముఖ్యమైన ఇది టెంపుల్ ఉంది. కానీ ఊరు ప్రజలు దీనికి ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళే చాలా ఇంట్రెస్ట్ తీసుకొని రోజు టెంపుల్ కి పూజ చేస్తున్నారు అండ్ కి మా టెంపుల్ డెవలప్ చేయండి. సో వాళ్ళకి కూడా ఈ అకేషన్ లో చాలా ధన్యవాదాలు చెప్తాము కి మీ వల్లనే ఈ రోజు. ఇప్పుడు మన గౌరవ ముఖ్య అతిథి గారిని వారి యొక్క కూడా చైర్మన్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని చూసుకుని కోరుతున్నాం. ఈరోజు మా అధికారులందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పుడు మనం కరెక్ట్గా చెప్పినట్టు తప్పకుండా దీన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోపల నేను కరెక్ట్గా రిక్వెస్ట్ ఏంటంటే గ్రామ పంచాయతీ కొద్దిగా ఫండ్స్ ఇచ్చి ఇక్కడ వాచ్ అండ్ వార్డ్ కింద ఏమైనా పెడితే, ఎందుకంటే రోజు ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా చారిత్రక ప్రదేశాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు చేపట్టిన మనం గుర్తించడంతో పాటుగా దీనికి ప్రాధాన్యత ఇచ్చేది ఆలోచనతోటి మరి ఈరోజు నిర్వర్తించుకుంటున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాస్తవంగా ఒక చారిత్రక కట్టడం కేంద్రంగా అభివృద్ధి చేయాలి అనే ఒక దృక్పథంతో కార్యక్రమం ఇవ్వకుండా జిల్లాలో దీన్ని ప్రథమంగా దీని పునరుద్ధరణకు సంబంధించి ఒక మొదటి అడుగు కంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్కు పంపించాలనుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెంట్స్ మనకు దొరకలేదు. బోర్డు కూడా దీని యొక్క హిస్టరీకి సంబంధించింది ఒక బోర్డు కూడా మనం పర్మనెంట్ గా ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం వల్ల కూడా దీని చరిత్ర కూడా దాని మీద ఎక్కించడం వల్ల కూడా కొంత ఇంపార్టెంట్. మీ ఆశలకు అనుగుణంగా మనం ప్రారంభం జరుగుతుంది. టైం ఎంత తీసుకుంటుంది అంటే ఇటువంటి వాటికి చాలా టైం తీసుకుంటుంది. నువ్వు నీ శ్రద్ధ ఎటో ఉన్నట్టున్నది, నేను చెప్పింది అదే. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గణపురం, గొర్లవేడు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ట్రక్షీట్లు ఇవ్వకుండా ధాన్యం తరలించడం సరైన విధానం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేస్తే రైస్ మిల్లులను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాకాలం దృష్ట్యా ధాన్యం దిగుమతులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అది మిల్లన్నా ప్రైవేట్ ఫీడ్ దగ్గర విజయనగరం మిల్ల కొత్త దాంట్లో ఒక టైం కంపార్ట్మెంట్. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన కాంటా పూర్తయిన వెంటనే రైతులకు ట్రక్ షీట్లు ఇవ్వాలని ఆదేశించారు. అక్రమాలు చేస్తే మిల్లులను సీజ్ చేసి పోలీస్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. వర్షాలు వచ్చేలోపు కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సంవత్సరము రైతాంగానికి వర్షాలు మంచిగా పడి నీరు కూడా పండిన సందర్భంలో దిగుబడి కూడా ఎక్కువ డాడీ రావడం, మొక్కజొన్నలు కూడా గత 60 సంవత్సరాల నుంచి ఎన్నలేని విధంగా 1,10,000 టన్నులు ఈ యొక్క భూపాలపల్లి జిల్లాలోనే పండింది. మక్కలను కూడా ఎక్కడికక్కడ ప్రైవేట్ గోడౌన్స్, పత్తి మిల్లులలో కూడా తీసుకొని ఇంత మాదేపూర్, జమ్మికుంట, పెద్దిపేట ఇంకా కూడా తీసుకుని దాదాపు 80% మక్కలు కూడా కొనుగోలు చేయడం జరిగింది. 20% ఉంది, అది కూడా చేయడం జరుగుతుంది. అది 50 కిలోల 650 గ్రాములు. ఈ యొక్క 40 కిలోల 650 అంటే తాలో తడుకో పేరు మీద కొంత 350 గ్రాములను తీసేసిన ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నష్టం జరగకుండా 41 కాంటా పెట్టుకునేటట్టుగా చూడాలనేది మేము రైస్ మిల్లర్స్ కానీ, అదేవిధంగా ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి సంస్థలు, పిఎస్సీస్ కానీ, అదేవిధంగా ఐకేపీ, డిఆర్డీఓ కానీ, ఇంకా ఇతర మ్యాక్స్ కానీ చెప్పడం జరిగింది. ఏదైతే కాంటాలు పెట్టుకున్న తర్వాత రైతు కంపల్సరీ వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర ట్రక్ షీట్ తీసుకోవాలి. తీసుకొని అన్లోడ్ కాగానే రైస్ మిల్లర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో 41 పేరుతో కాంటా పెట్టి వాళ్ళకి ట్రక్ షీట్ ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా రైస్ మిల్లర్లకు కానీ, రైతులకు కానీ మేము ఎలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం మరి వెంటనే అవి సహకారాన్ని అందిస్తాం. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు, నేను శాసనసభ్యునిగా, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా రైతుకు నష్టం జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గన్పూర్ మండలంలో జానకిరామ్ రైస్ మిల్లు, అదేవిధంగా ఇక్కడ కూడా లక్ష్మీ నరసింహ రైస్ మిల్లు కూడా రావడం జరిగింది. మిగతా మిల్లులన్నీ కూడా మొత్తం కూడా తిరుగుతాం. వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా రైస్ మిల్లర్స్ కానీ రైతులు వెంటనే అమ్మాలిని కూడా కొద్దిగా పెంచుకోవాలి. రైస్ మిల్లర్స్ అమ్మాలిని కూడా పెంచుకొని మరి డే అండ్ నైట్ వాళ్ళని దింపుకునే విధంగా కూడా చేయాలి. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ కూడా మరి ల్యాండ్ మీద తయారు చేయడం జరిగింది. ఇక్కడ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిచ్చిట్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని సర్పంచ్ పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భోజనం తీస్తుంది.
అయ్యారు చూడండి ఇంకో జరుగు మీరు జరుగు అది చూడండి అనరు కట్టే గౌడ సంఘం సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు వెంకటరమ్మ జాతర సందర్భంగా ముందుగా గౌడ సంఘం సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ రేణుకాయలమ్మ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న జాతర సందర్భంగా గ్రామస్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. గ్రామానికి చేసినటువంటి బంధువులకు అందరికీ గ్రామస్తుల తరఫున గౌడ సంఘం తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేణుకా మాత ఆశీర్వాదం రేణుకాయలమ్మ ఆశీర్వాదం గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందాలని మరియు గౌడ సంఘం సభ్యులుగా దినదినాభివృద్ధిగా వాళ్ళ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు జాతరకు చేసిన కొత్త గ్రామాల ప్రజలు మరియు అందరం శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకొని ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకొని దేవత అనుగ్రహం పొందాలని కోరుతున్నాను. గ్రామ సర్పంచ్ అశోక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు అటు మా గౌడ సంఘ పెద్దలకు అందుకే మీడియా మిత్రులకు అందరికీ గ్రామ ప్రజలకు బంధుమిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు ఇంత వాతావరణం ఇచ్చినందుకు మాకు కరెంటు సౌకర్యం ఇప్పించినందుకు మా అశోక్ రెడ్డి గారికి నమస్కారాలు తెలుపుతున్నాము. అట్లే మా గ్రామ పెద్దలు కూడా మాకు సహకరించినందుకు వారికి కూడా రుణపడి ఉన్నాము. ఉత్సవానికి వచ్చేసినటువంటి మన బుచ్చేరు గ్రామ సర్పంచ్ గారు అశోక్ రెడ్డి గారు పెద్దలు ఎల్లవేళ ఇదే విధంగా ఇక్కడ ఉత్సవాలు జరుపుతున్నటువంటి ఈ సందర్భంలో ఎల్లవేళ ఇట్లే మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని ఇంకా ఉన్నత పదవులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మా భక్తులందరికీ కూడా ఎప్పుడూ కూడా ఐశ్వర్యాలు ప్లస్ పాడి పంటలు అన్నీ కూడా సుఖశాంతంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటెంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 365 రోజుల నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. జిల్లా మండల ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమం ద్వారా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు దేవాలయ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని జిల్లా ఆర్యవైశ్య రేగొండ మండలం ఆర్యవైశ్య సంఘం అన్నదాన కార్యక్రమము ఈరోజు వాళ్ళు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు 360 రోజులు నిరంతరంగా పెట్టడానికి నిర్ణయించుకున్నారు. ఆ స్వామివారి ఆశీస్సులతో వారందరికీ కూడా మంచి శుభం కలగాలని, వారందరికీ కూడా నిరంతరంగా వాళ్ళ వ్యాపారాలు కూడా మంచిగా సక్సెస్ఫుల్గా ఉండాలని, కుటుంబ సభ్యులు కూడా మంచి ఆలోచనతో ముందుకు పోవాలని కోరుతూ
ఈ అన్నదానంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశీస్సులతో పాటు వారికి కూడా మనస్ఫూర్తిగా నేను కూడా మరి ఈ యొక్క దేవస్థానము తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.